బట్ నిన్న కూడా మనం మాట్లాడినాము, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్, ఇక ఇంతకు మించి మనం ఏం చెప్పలేము. మరోపక్క ఈ రైతు రుణమాఫీ అనేది జరుగుతూ ఉంది. ఎస్, మరి రైతులు హ్యాపీగా ఉన్నారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే లేరనే చెప్పాలా. ఎందుకు లేరు శ్రావ్య అనే క్వశ్చన్ అందరికీ రావచ్చు. ఎక్కడైతే రైతు బంధు ఎవరెవరికైతే ఎవరికి కూడా రైతు బంధు అకౌంట్లలో పడతలేదు, సో ఈ రైతు బంధు ఆపేసి ఈ రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు కోసం ప్రత్యేకమైనటువంటి అమౌంట్ 7,000 కోట్లు పెట్టినప్పటికీ ఆ 7,000 కోట్లు కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే ఎలక్షన్స్ ఖర్చు పెట్టినరో వాళ్ళందరూ కూడా వాళ్ళ కంపెనీల బిల్స్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఈ రైతు రుణమాఫీ గురించి చెప్పాలంటే ఒకసారి మనం ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్లకు వెళ్ళాల్సిందే. గత ప్రభుత్వాన్ని మనం తలుచుకోవాల్సిందే. ఎందుకు గత ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు ఏం చేసిండ్రంటే గత ప్రభుత్వంలో చెక్కులు ఏవైతే రైతు రుణమాఫీ చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు రుణమాఫీ చేయలే. రుణమాఫీ చేస్తామనుకొని రైతులందరూ పోయి లోన్లు తీసుకున్నారు. సో ఈ లోన్లు తీసుకున్న తర్వాత ఏమైంది, 5 ఏళ్ళు వాళ్ళు ఎదురు చూసిండ్రు రుణమాఫీ చేస్తారు అని చెప్పి. సో లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్స్కి ముందర కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసారు. 2 లక్షలు కూడా కాదు, ₹1,00,000 రుణమాఫీ చేసారు. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకునే ముచ్చట దేని గురించి అండి, రుణమాఫీ గురించి, వాళ్ళు తీసుకున్నటువంటి రైతులు తీసుకున్నటువంటి రుణం గురించి. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 5 ఏళ్ళు కేసీఆర్ రుణమాఫీ చేస్తాడని చెప్పి వీళ్ళు ఏదైతే రైతులు పోయి లోన్లు తీసుకున్నారో రుణమాఫీ చేస్తారని చెప్పి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకున్నారో ఈ అసలు కాకుండా బ్యాంకులు ఇంట్రెస్ట్ జమ చేసింది వడ్డీ. మీకు అర్థమైంది కదా, ఈ 5 ఏళ్ళకు వడ్డీ ఎంత అయిందండి, వడ్డీ డబల్ అయింది. ఈ డబల్ వడ్డీ అట్లనే ఉంది రైతుల నెత్తి మీద. కానీ ఈ ₹1,00,000 మాత్రమే రుణమాఫీ చేసిర్రు, వడ్డీ మాత్రం తలకాయ మీద అట్లనే ఉంది. మరి ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా అధికారంలోకి వస్తా అని చెప్పి నువ్వు రుణమాఫీ చేయలేదు, అధికారంలోకి వచ్చినాక ఇమీడియట్గా చేస్తామని చెప్పి రుణమాఫీ చేయలేదు, 5 ఏళ్ళ తర్వాత చేసినారు. సో ఈ 5 ఏళ్ళ ఇంట్రెస్ట్ ఎవరు భరించాలా, ఏ రైతు నెత్తి మీద పడుతుంది ఈ 5 ఏళ్ళ ఇంట్రెస్ట్? పాయింట్ నెంబర్ 1, ఆ ఇంట్రెస్ట్ అట్లనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మార్పు కావాలి తోటకూర కట్ట కావాలని చెప్పి ఏం చేసింది, మళ్ళీ ఇప్పుడు రైతు బంధు ఇవ్వకుండా అది ఆపేసి రుణమాఫీ చేస్తున్నామని చెప్పి ₹1,00,000 నిన్న వీర లెవెల్లో ఏందేదో చేస్తున్నామని చెప్పి చెప్పిండ్రు. పాయింట్ నెంబర్ 1, ఆ వడ్డీ అట్లనే ఉంది. ఏది గత ప్రభుత్వము ₹1,00,000 లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే ఇచ్చిందో 5 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మిగులు వడ్డీ అట్లనే ఉంది. మళ్ళీ ఆ వడ్డీ కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసింది, ఇక్కడ కూడా లేట్ అయింది, మళ్ళీ ఈ వడ్డీ అట్లనే ఉంది. అండ్ రైతులకు చాలామంది, దయచేసి ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి, నేను చెప్పిన సబ్జెక్టు రైతులకి బాగా అర్థమవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ల కోసం మా రైతన్నలను వాడుకుంటుంది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు పొద్దున బీజేపీ వచ్చిన వాళ్ళ ఓట్ల కోసమే రాజకీయం, ఓట్ల కోసమే రైతన్నలు. కానీ నేను అడిగిన ఒక్క క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పగల ఆన్సర్ మీ దగ్గర ఉందా? మీరు ప్రతిసారి అసలు అని చెప్పి రుణమాఫీ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి బ్యాంకులలో రైతులు రుణాలు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టకుండా ఇంట్రెస్ట్ పెరుగుతూ తీసుకున్న రుణం కన్నా కూడా వడ్డీ పెరిగిపోయింది. మరి వడ్డీ ముచ్చట ఏ ప్రభుత్వం చెప్పదేంది సార్? ఈ వడ్డీ గురించి ఏ ప్రభుత్వం కూడా మాట్లాడదేంటి? సరే, ఈ ప్రభుత్వం వచ్చింది, మార్పు కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే పెద్దలు, పూజ్యులు, సీనియర్ నాయకులు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. మరి ఏ మార్పు తీసుకొచ్చారు రైతులల్లా నేను అడుగుతా ఉన్నా. నేను అడిగేది ఏంటంటే రైతులల్లా మీరందరూ కలిసి ఏ మార్పు తీసుకొచ్చిర్రు? మీరు కూడా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ఉన్నారు. సరే, ఏంది శ్రావ్య ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పే సబ్జెక్టు రైతులు ఎవరైతే బ్యాంకులలో రుణాలు తీసుకున్నారో సార్, ఆ రుణాలు తీసుకున్న వాళ్ళ సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా. ఎవరైతే రుణాలు తీసుకొని ఆ రుణం కట్టకపోతే బ్యాంకులు ఏం చేసినాయండి, పాపం వాళ్ళ అకౌంట్లు కడతలేదని చెప్పి చాలామంది రైతుల అకౌంట్లు బ్లాక్ చేసి పడేసినాయి సార్.
సార్ ఊర్లలో రైతులు వడ్డీ కడతలేరని చెప్పి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు పార్టీ పెద్దలు వచ్చి మీరు ఓట్లు మాకే వేయండి, మీకు మేము రుణమాఫీ చేస్తాం అధికారంలోకి రాగానే అని పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టిండ్రు సార్. సరే అని చెప్పి పాప మా రైతన్నలు ఒకసారి పంట చేతికి వచ్చే, ఒకసారి పంట చేతికి రాదు, ఒకసారి వర్షం ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మా రైతులకి మించినటువంటి ఘోష ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఉండదు సార్, ఎవరికి కూడా ఉండదు సార్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా వినాలా. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి రుణమాఫీ చేసినాం, 2 లక్షలు అన్నాం, 1 లక్ష రూపాయలు చేసినాం, ఇంకో 1 లక్ష కూడా మరి ఈ ఆగస్టు 15 లోపల చేస్తామంటారు. రైతు బంధు అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఏదో రైతు భరోసా అని పేరు పెట్టిండ్రు. మరి అకౌంట్లలో 15,000 వేస్తామని చెప్పి వీర మాటలన్నీ మాట్లాడిండ్రు, అవి వేయలేదండి. సరే మనం కాసేపు రైతు భరోసా గురించి మనం పక్కన పెడదామండి. రైతు భరోసా గురించి మనము కాసేపు పక్కన పెడదామండి. నేను మాట్లాడేది రైతు రుణమాఫీ. అసలు ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు చేసిన తప్పే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు రుణమాఫీ అంటేనే మా రైతన్నలు ఆశతోటి ఏదో ఒక డబ్బులన్నా మనకు పనికొస్తాయని చెప్పి పోయి బ్యాంకులలో రుణాలు తీసుకున్నారండి. సో ఆ రుణాలు తీసుకున్నాక గవర్నమెంట్ చెప్పిన మాట ప్రకారము రుణమాఫీ చేసేస్తే సార్ వాళ్ళకి వడ్డీల మీద వడ్డీలు కట్టేంత దౌర్భాగ్యం పట్టేది కాదండి. సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ముచ్చటైతే చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం గదే ముచ్చట చెప్పి ఇప్పుడు వాళ్ళు వచ్చిరండి. మరి మీరందరూ కూడా రుణమాఫీ అని చెప్పి 1 లక్ష రూపాయలు చేస్తూ ఉన్నారు. మరి అసలు మిత్తి ఎవడు కట్టాలా? 5 ఏళ్ల నుంచి 5-10 ఏళ్ల నుంచి అండ్ అట్లనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు ఆ అసలైన వడ్డీ మర్చిపోతూ ఉన్నారు. ఈ వడ్డీ కట్టనటువంటి మా రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ వడ్డీ కట్టని రైతన్నల అకౌంట్లను బ్యాంకులు నిర్దాక్షణంగా బ్లాక్ చేసి పడేసినాయి సార్. నిర్దాక్షణంగా వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేసి పడేసినాయి సార్. మరి ఏమైతే శ్రావ్య అకౌంట్లు బ్లాక్ చేస్తే అంటే వాళ్ళ రైతన్న కొడుకు ఒకవేళ పెద్ద చదువులు చదవాలన్నా, లేకపోతే పంట చేతికి రావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా అప్పు కావాలన్నా, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, లేకపోతే అమెరికాకి రైతన్న కొడుకు ఏదైనా కష్టపడి పంపిద్దామన్నా, ఇంకేదైనా పై చదువులు చదివిద్దామన్నా ప్రతి దానికి తాకట్టు పెట్టేది రైతన్న భూమినే. బ్యాంకుకే పత్రాలు పోతాయి, మళ్ళీ రుణాలు తెచ్చుకుంటారు. కానీ ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులకు నా రైతన్నలు బలవుతున్నారు. ఎందుకు బలవుతున్నారు అధ్యక్ష అంటే మా బాపు కేసీఆర్ గారు మరి మేనిఫెస్టోలలో పెట్టిండు రుణమాఫీ చేస్తామని చెప్పి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా రుణమాఫీ అనౌన్స్ చేసి మరి వీళ్ళకి రుణాలు ఇవ్వండి మేము ఉన్నామని చెప్పి చెప్పిండ్రు. కానీ ఎలక్షన్ అయిపోయే వరకు కూడా దాన్ని డ్రాగ్ చేసి రుణాలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని నమ్మిన వాళ్ళందరూ కూడా రుణాలు తీసుకున్నారండి. రుణాలు తీసుకున్న తర్వాత ఏం చేసిరండి, లాస్ట్ మూమెంట్లో వీళ్ళు 1 లక్ష రూపాయలు మేము క్లియర్ చేస్తున్నామని చెప్పి 1 లక్ష కూడా కాదు 99,999 రూపాయలు మాత్రమే ఇచ్చిరండి. రూపాయి కట్ చేసిరు దాంట్లో. మరి అట్లా ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల రూపాయి కట్ చేస్తే అది ఎంత డబ్బులు అయినాయి అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. పాయింట్ నెంబర్ 1, ఎందుకు సాగా ఇంతకన్నా మొత్తుకుంటున్నావు అని బీఆర్ఎస్ వాళ్ళకి డౌట్ రావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళకి రావచ్చు, మన బీజేపీ వాళ్ళకి కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని కించపరచడం నా అభిప్రాయం కాదు. కేవలం నేను రైతన్నల తరపున బాగా లోతుగా పరిశీలించి వాళ్ళ బాధ ఏం జరగబోతోంది అని చెప్పి, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకి కావాల్సింది రుణమాఫీతో పాటు వాళ్ళకి ఏం కావాలి అనేది నేను మాట్లాడబోతున్నానండి. ఇప్పుడు ఎక్కడా కూడా ఈ పేపర్లలో రానటువంటి ఈ రైతన్నల ఘోష నేను చెప్పేది ఇప్పుడు. ఓకే, గత ప్రభుత్వం చేస్తా అని డ్రాగ్ చేసిందండి. వీళ్ళు చేస్తా అని డ్రాగ్ చేసినప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి మరి గవర్నమెంట్ బ్యాంకులకు సిఫార్సు చేయాలనా అండి? చేయాలి కదండి. ఎందుకని? వీళ్ళ అకౌంట్లు బ్లాక్ అవ్వడానికి కారణం ఎవరు? అప్పుడు కేసీఆర్ గారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు.
ఎందుకు బ్లాక్ అయింది? 10 ఏళ్ల నుంచి రుణం తీసుకొని వాళ్ళు వడ్డీ కడతలేరు. వడ్డీ కట్టకుండా మరి ఆ వడ్డీలు కట్టక మరి బ్యాంకులు ఎవరెవరు రైతులు అయితే అకౌంట్లు బ్లాక్ చేసి పడేసినాయో ఆ బ్లాక్ చేసిన వాటికి బ్యాంకులకి ఎందుకు క్లియరెన్స్ ఇమ్మని చెప్పి అనుముల రేవంత్ రెడ్డి గారు సిఫార్సు చేయరు. గత ప్రభుత్వం చేసిందని చెప్పా, గత ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేయట్లే. అంటే కేవలం ఓటు బ్యాంకు కోసమేనా మీ రాజకీయాలు? ఓట్లు అడుక్కోనికైనా మీ రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు. మరి రైతుల జీవితాలకు మీరు ఏదో బాగుపరుస్తాం, మా రైతుల్ని బంగారు రైతులు చేస్తాం, మా పంటల బంగారం వండిస్తాం, గాడిది గుడ్డు వండిస్తాం అని చెప్పి డైలాగులు చెప్పినటువంటి మా ప్రియమైనటువంటి రాజకీయ నాయకులారా, బీఆర్ఎస్ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి, ఒకవేళ రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తేనేమి, ఎవరైనా సరే నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న, రైతులకు అకౌంట్లు బ్లాక్ అయింది ఎవడి వల్ల? మీ రాజకీయ నాయకుల వల్ల. మరి వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయినాయి, తద్వారా వాళ్ళకి రేపొద్దున ఏ అవసరం వచ్చినా వాళ్ళు లోన్ తీసుకోలేరు. వాళ్ళు మళ్ళా లోన్ తీసుకోవాలన్నా బ్యాంకుల వాళ్ళు మళ్ళా లోన్ తీసుకోవాలన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అట్లీస్ట్ నిజంగా మానవతా దృక్పథం ఏమైనా ఉంటే మా ముఖ్యమంత్రి గారికి దయచేసి నేను కోరేది ఏంటంటే, మీరు రుణమాఫీతో పాటు వాళ్ళకి క్లియరెన్స్లు ఇవ్వండి. రైతుల అకౌంట్లు ఎవడెవడవైతే ఈ బ్యాంక్ వాళ్ళు బ్లాక్ చేసి పడేసిరో నిర్దాక్షిణంగా అవన్నీ కూడా క్లియరెన్స్ ఇవ్వండి. మా రైతన్నలు బాగుపడతారు. మళ్ళీ బిడ్డ పెళ్ళో చేయాలన్నా, మళ్ళీ కొడుకుని చదివించాలన్నా, లేకపోతే బిడ్డని చదివించాలన్నా, ఇంకే అవసరమైనా ఆపరేషను గేపరేషను ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే మళ్ళీ పంట వేయాలన్నా, కొత్త పంట వేయాలన్నా డబ్బులు సరిపోనటువంటి పక్షంలో మా రైతన్నలు సగర్వంగా మళ్ళీ బ్యాంకులకు పోయి మళ్ళీ గదే ఏదే వాళ్ళ పత్రాల పైన మళ్ళీ లోన్ తెచ్చుకోవాలంటే మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, రుణమాఫీ కంటే కూడా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతుల అకౌంట్లు బ్యాంకులలో బ్లాక్ అయినాయో అధ్యక్ష, ఆ బ్లాక్ అయినటువంటి రైతుల అకౌంట్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం క్లియరెన్స్ ఇమ్మని చెప్పండి. ప్రతి ఒక్క బ్యాంకుకి, గ్రామీణ బ్యాంకులకు నా రైతుల లోట్ల మట్టి కొట్టద్దు, నా రైతులను ఆగం చేయొద్దని చెప్పి బ్యాంకులు ఎవరెవరైతే వడ్డీల మీద వడ్డీ అని చెప్పి నా రైతుల ఆత్మహత్యకు కారణమై వాళ్ళని మానసికంగా కృంగి కుషింపజేసి ఆత్మహత్యలకి పాల్పడేలా చేసింది ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, అందరూ రాజకీయ నాయకులు అంతే. నిజంగా మీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే, ఆప్యాయత ఉంటే, రైతన్నలంటే కోసంతన్న గౌరవం ఉంటే మా రైతన్నల కోసం, మా తెలంగాణ రైతన్నల కోసం క్లియరెన్స్లు ఇవ్వండి సార్, బ్యాంకులకు చెప్పండి సార్, తెలంగాణ ప్రభుత్వం క్లియరెన్స్లు ఇవ్వండి సార్. ఇంకొక రుణం కావాలంటే వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసింది సార్. వాళ్ళ అకౌంట్ బ్లాక్ అవ్వడానికి కారణం గత ప్రభుత్వం అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా. అండ్ ఫ్యూచర్లో వచ్చే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళైనా క్లియరెన్స్లు ఇస్తారో లేదో తెలీదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను మన అగ్రికల్చర్ మినిస్టర్కి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. నేను అడిగే దాంట్లో అర్థం ఉంది సార్. మీరు రైతుల మనసులను మనస్ఫూర్తిగా గెలుచుకోవాలి అని అనుకున్నా, నిజంగా రైతులకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటే చాలామంది రైతన్నల అకౌంట్లు బ్లాక్ చేసి పడేసినాయి సార్ బ్యాంకులు. ఎందుకు బ్లాక్ చేసినాయి అంటే మీరు రాజకీయ నాయకుల వల్ల సార్. రుణమాఫీ చేస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళు వడ్డీలు కట్టలేదు సార్. వడ్డీలు కట్టకపోయేసరికి వడ్డీల మీద వడ్డీలు చక్కెర వడ్డీలు వేసి బ్యాంకులు మీరు వడ్డీ కట్టలేదు, నీ అకౌంట్ బ్లాక్ చేసేస్తున్నాం, నువ్వు ఇంకో రుణం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. సో చాలా అకౌంట్లు బ్లాక్ అయిపోయినాయి. రుణమాఫీ కన్నా అతిపెద్ద సమస్య రైతుల ఘోష ఏందయ్యా ఈ రోజున తెలంగాణలో అంటే, రైతన్నల లోన్లు కట్టక ఎవడైతే ఏ బ్యాంకులైతే వీళ్ళ అకౌంట్లు బ్లాక్ చేసి పడేసినాయో ఆ బ్యాంకులు దయచేసి తెలంగాణ ప్రభుత్వం ఆ అకౌంట్లను క్లియరెన్స్ చేయమని చెప్పండి. రైతుల అకౌంట్లు క్లియరెన్స్ ఇమ్మని చెప్పండి. ఇంకొక లోన్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి లోన్ రెన్యువల్స్కి అవకాశం ఇవ్వండి. లోన్ రెన్యువల్కి ఇబ్బంది ఉంటుంది క్లియరెన్స్ వల్ల అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ పాయింట్ నెంబర్ 1 సార్,
ఇది నిజంగా చేస్తే సార్ చాలామంది రైతులు జీవితాలు బాగుపడతాయి సార్. వాళ్ళు ఇమీడియట్గా బ్యాంకుకు పోయి రుణం తీసుకొచ్చేటట్టు మీరు జీవితాంతం మీకు రుణపడి ఉంటారు సార్. మరి రైతన్నలు ప్రతి ఒక్కరు వచ్చినా ఎవరు వచ్చినా రైతుల ఓట్లు కావాలి కానీ వాళ్ళ గుండెల పడినటువంటి పోట్లు మాత్రం తొంగి చూడరు. సో దయచేసి నేను చెప్తా ఉన్నాను సార్, రుణమాఫీ మాత్రమే కాదు, ఏదైతే మీరు రైతు బీమా ఇస్తామన్నారో ఈ 5,000 కాకుండా ఏకంగా 15,000 ఇస్తామన్నారు సార్. 15,000 దేవుడు ఎరుగు, ముందు 5,000 ఇమ్మనమ్మా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. సరే ఇప్పుడు రైతు బీమా మీరు ఆపేసి రైతు బంధు లైక్ మీరు ఏదో పేరు మార్చారు అనుకోండి, రైతు బంధు మీరు ఆపేసి ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో అది కూడా 1,00,000 రూపాయలకి చేస్తూ ఉన్నారో, మీరు రుణమాఫీ చేసినా వాళ్ళు ఇంకొక లోను వాళ్ళు తీసుకోలేరు సార్. రుణమాఫీ చేసినా నా రైతన్నలు ఇంకొక లోన్ వాళ్ళు తీసుకోలేరు. దానికి కారణం అనుముల రేవంత్ రెడ్డి గారు, దానికి కారణం కేసీఆర్ గారు. ఎందుకు చేసుకోలేరు అధ్యక్ష అంటే, మీరు రుణం తీసుకోమంటే వాళ్ళు పోయి రుణం తీసుకున్నారు. మీరు ఇమీడియట్గా క్లియర్ చేయాల్సింది పోయి మీరు ఏళ్ళ తరబడి దాన్ని నాన్చిండ్రు. వాళ్ళు వడ్డీలు పెరిగిపోయినాయి, వడ్డీలు కట్టకుండా బ్యాంకులు వాళ్ళ అకౌంట్లను బ్లాక్ చేసి పడేసింది, అకౌంట్లను సీజ్ చేసి పడేసింది. అకౌంట్లను సీజ్ చేయడం వల్ల మా రైతన్నలు ఇంకొక లోన్కి అనర్హులు, ఇంకో లోన్ తీసుకోలేరు. సో దయచేసి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్టే తెచ్చుకుంటారో ఏ రిపోర్ట్ తెచ్చుకుంటారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. సో దయచేసి అన్యదా భావించకుండా మా రైతన్నల నోట్లో మట్టి కొట్టకుండా ఎవరెవరికైతే అవసరమై వాళ్ళు మళ్ళీ పోయి బ్యాంకుల రుణాలు తెచ్చుకునేటట్టు, ఎవరెవరికైతే రుణాలు క్లియరెన్స్ చేయాలో, ఎవరెవరైతే బ్యాంకులు క్లియరెన్స్ ఇవ్వాలో, ఎవరెవరి అకౌంట్లు అయితే బ్లాక్ అయినాయో వాళ్ళందరిది కూడా మళ్ళీ రీఓపెన్ చేయించండి. తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్ పంపించండి, గవర్నమెంట్ జీవో పాస్ చేయండి. ఖచ్చితంగా చచ్చినట్టు బ్యాంకులు క్లియరెన్స్ మా రైతన్నలకు ఇవ్వాల్సిందే అని చెప్పి మీరు బ్యాంకులకి సిఫార్సు పాస్ చేయండి. అప్పుడు రేవంత్ రెడ్డి గారికి పాలన పట్ల మంచి అవగాహన ఉందని చెప్పి మా రైతన్నలు కోరుకుంటారు. అంతేగాని ప్రతి ప్రభుత్వం చేసిన తప్పే మీరు కూడా చేస్తే ఇంకా మార్పు వచ్చి ఏం లాభం, మార్పు కావాలని చెప్పి ఏం లాభం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఎప్పుడు ఏదైనా ఏ ప్రాబ్లం అయినా ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారు అంటే ఈ ప్రకృతి వైఫల్యాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారంటే మా రైతన్నలు. భద్రాచలం సాక్షిగా, ఈ భూపాలపల్లి సాక్షిగా, కరీంనగర్ సాక్షిగా, సిద్దిపేట సాక్షిగా ఎన్ని జిల్లాలు ఉంటే మారుమూల గ్రామంలో సార్ విపరీతమైనటువంటి వరద వచ్చి చాలా పంట నష్టపోయి కొట్టుకపోయింది. సో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏరియల్ సర్వే మొత్తం ఆకాశంలో గింగిరాలు కొట్టి మరి మా పెద్ద ఆయన తిరిగి వచ్చి ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తామన్నారు సార్. కానీ సార్ వాళ్ళు ఎకరానికి 10,000 ఎవరికి ఇచ్చారో, ఎక్కడిచ్చారో, ఎంత భూతద్దం పెట్టి వెతికినా దొరకలేదు సార్. మళ్ళా మొన్న మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఏరియాల్లో పంట సుడిగాలి వల్ల పంట నష్టపోతే సార్ మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మైకు పట్టుకొని రైతులు ఎవరు కూడా బాధపడద్దు, రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, రైతులపై మా కరుణ కటాక్షాలు ఎప్పుడు గిట్లనే ఉంటాయి, మీకు మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రగడగబాలు పలికి రేవంత్ రెడ్డి గారు మరి రైతు రుణమాఫీతో పాటు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది. కావాలంటే మీ ప్రెస్ మీట్స్ వెనక్కి వెళ్ళి చూసుకోండి, మీ సోషల్ మీడియా టీంని అడగండి ఆ వీడియో ఎక్కడుందో. అండ్ అట్లనే అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల గారు కూడా మరి ఇదే విషయం చెప్పారు. మీరు ఎవరు రైతులు కూడా బాధపడద్దు, మేమున్నాం, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మళ్ళా వాళ్ళకి ఆశ చూపెట్టారు. మరి నష్టపరిహారం ఇస్తామని చెప్పినప్పుడు చచ్చినట్టు ఇవ్వాల్సిందే సార్. తల కిందులైనా ఏమైనా సరే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిందే సార్. గత ప్రభుత్వం ఏరియల్ సర్వే చేసి మరి 10,000 ఇస్తానంది. మరి 10,000 ఎంతమందికి ఇచ్చారో నిజంగా నాకైతే తెలియదు. కానీ సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మొన్న నష్టపరిహారం ఇస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేశారు సార్. ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం ఇయలే, మార్పు కావాలని తెచ్చుకున్నటువంటి
ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అంటే నేను అడిగేది ఏంటంటే కేవలం మీ ఓట్ల కోసమే నా రైతన్నలను మీరు వాడుకుంటారా? ఓట్ల కోసమే వాళ్ళ గుండెల తూట్లు పొడుస్తారా? కేవలం మాటల వరకే పరిమితం అయిపోతాయా? వాళ్ళ బతుకులలో మీరు ఏవైతే ఇస్తామన్నారో గవేమి కూడా ఇవ్వరా? లేకపోతే వాళ్ళ ఎమోషనల్ ఫూల్స్ చేసి ఎమోషన్స్ తోటి ఇస్తాం, అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామని చెప్పి ఓ స్త్రీ రేపులా అలాంటి డైలాగులు మాట్లాడతారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను. నేను చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి ఒక్క రైతుని పిలిపించండి, రైతులతో మాట్లాడండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి. అసలు వాళ్ళకి కావాల్సింది రుణమాఫీతో పాటు ఇంకొక లోన్ తీసుకోవడానికి వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఆ బ్లాక్ అవ్వడానికి కారణం గత ప్రభుత్వం అండ్ ఆ బ్లాక్ అవ్వడానికి కారణం మీ ప్రభుత్వం కూడా. మళ్ళీ ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి చేయాల్సింది ఏంది? రుణమాఫీతో పాటు ఏదైతే వడ్డీ పెరిగిందో